ఉప్పెనతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నటువంటి కృతి శెట్టి తొలి సినిమాతోనే యూత్ ఆడియన్స్లో ఒక మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ కొన్నాళ్లే ఉండగా ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు తప్ప అన్నీ కూడా నిరాశపరిచాయి. కృతి శెట్టి చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవడంతో ఆమెకు అవకాశాలు కూడా సన్నగిల్లాయి. తెలుగులో చివరగా మనమే సినిమా చేసింది బేబమ్మ. ఆ తర్వాత ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. మరోవైపు తమిళ్లో ఎల్ఐకే, జీనీ సినిమాలు చేస్తోంది. ఆ రెండింటి మీదే అంచనాలు పెట్టుకుంది. ఈ మధ్యలో మలయాళంలో కూడా ఒక సినిమా ట్రయల్ వేసిన అమ్మడు అక్కడ పర్వాలేదు అనిపించుకున్న నెక్స్ట్ ఛాన్సులు మాత్రం రాలేదు. అందుకే కలిసి వచ్చిన టాలీవుడ్ మీదే ఇంకాస్త ఫోకస్ పెట్టాలని అనుకుంటుంది కృతి శెట్టి. అయితే ఇన్నాళ్ళు గ్లామర్ షో విషయంలో కాస్త మొహటం చూపించిన అమ్మడు ఇక మీదట గ్లామర్ గేట్లు ఎత్తేయాలని ఫిక్స్ అయిందట. ఏదైనా బోల్డ్ సబ్జెక్టు ఉన్నా కూడా చేయాలని చూస్తుందట. యూత్ ఆడియన్స్ కి ఈ మధ్య కాస్త బోల్డ్ రోల్ చేసిన హీరోయిన్స్ ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. అయితే కెరీర్లో ఇప్పటివరకు కృతి శెట్టి గ్లామర్ రోల్ చేసింది లేదు. ఆమెకు వచ్చిన అవకాశాలను చేస్తూ కెరీర్ వేళ్లదీసింది. అయితే గేర్ మార్చి అమ్మడు గ్లామర్ రోల్స్ బోల్డ్ అటెంప్ట్ చేయాలని ఫిక్స్ అయింది. అలా చేస్తేనన్న ఆడియన్స్ లో తను ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలనని అనుకుంటోంది బేబమ్మ. కృతి శెట్టి యాక్టింగ్ పరంగా పర్వాలేదు అనిపిస్తున్నా ఇక మీదట దీనికి తోడు గ్లామర్ కూడా తోడైతేనే కెరీర్ ఇంకాస్త బెటర్గా ఉంటుందని భావిస్తుంది. అయితే బేబమ్మ నిర్ణయం వల్ల నిజంగానే ఆమె కెరీర్ ఊపందుకుంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.